ఒక డాక్టర్ మొన్న ఒక ఆమె దొరికింది కదా, షాహీన్ అనే ఒక డాక్టర్, భారతదేశ వైద్యురాలు ఒక ఆమెకు ఉగ్రవాద నెట్వర్క్తో పెద్ద ఎత్తున సంబంధాలు ఉన్నాయట. సో ఆరాధిస్తున్నారు. ఇగో లక్నో ఆమెది. లక్నో మంగళవారం షాహీన్ ఇంటి వద్ద పోలీసులు, మీడియా సిబ్బంది హడావుడి ఒకసారి చూడండి. పేలుడు పదార్థాల స్వాధీనం నేపథ్యంలో ఫరీదాబాద్లో ముమ్మరంగా సోదాలు చేపట్టారు. అయితే ఈ ఈ విషయం అంతా, అంటే ఈ నెట్వర్క్ అంతా ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఎక్కడ పేలుడు జరపాలా, రెక్కీలు అయిపోయినాయి, పదార్థాలు రెడీ చేసుకున్నారు. ఇక పేలుడు జరపడమే మిగిలిన్నది. ఆ లోపల దొరికిరు. లేకపోతే ఈ దేశంలో ఇంకెన్ని భారీ పేలుళ్ళు సంభవించేవో మనం ఊహించలేం. ఉత్తరప్రదేశ్లో మరో మహిళా డాక్టర్ని అరెస్ట్ చేసిరట. సహారన్పూర్కు చెందిన డాక్టర్ పర్వేజ్ అన్సారీ ఇంటిపైన దాడి చేసిరట. ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. ఫరీదాబాద్ ఉగ్రకుట్రలోని డాక్టర్ అదీల్తో ఈమెకు సంబంధాలు ఉన్నాయట. కాశ్మీర్లోని ప్రైవేట్ స్కూల్లో బాలికలకు ఉగ్రవాద భావజాలం నూరిపోస్తున్నట్టు అధికారులు గుర్తించిరట. వీళ్ళందరినీ ఏం లేదు, నెమ్మదిగా తీసుకుపోయి అవతల దేశంలో ఎత్తేసి రావాలి. సో ఇట్లా ఈ ఉగ్రవాద కుట్ర భగ్నమైంది. కానీ జరిగిన ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోయి ఇంకా చాలామంది విషమ పరిస్థితిలో ఉన్నారు.